ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను వైసీపీ పార్టీ నేత మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అణచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె మండిపడ్డారు. ఈ అరెస్టు పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని రోజా ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘకాలం జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అని, ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతు కాని ఆమె ప్రశంసించారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తే అది కుదరదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రోజా తీవ్ర స్వరంతో అన్నారు. తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు మీరు చేసింది రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని, అందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇప్పటికైనా చేసిన తప్పులను గ్రహించి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని రోజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.